సార్ మోటివేషనల్ సంబంధించి వస్తే ఒక విజేత, పరాజితుడు ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటే సార్, ఒక 3 సినిమాల్లో హీరోగా మీరు సూపర్ హిట్ అయినప్పుడు ఆన్ క్లౌడ్ 9 మీరు. మెగాస్టార్ ఇట్లా అంటే ఒక స్థాయిలో ఉన్నారు. మీకు అప్లాజెస్ మీతో సంతక ఫోటోగ్రాఫ్లు నడుస్తున్న టైం నుంచి టక్కున స్విచ్ ఆఫ్ చేశారు మీరు. రైట్ చేసేసి ఒక సాధారణమైన మనిషిగా మారిపోయారు. ఒక సీఏ స్టూడెంట్గా మారిపోయారు. ఎట్లా స్వీకరించారు సార్ దాన్ని? అంటే నేనా జనం అందరు మీరు నేను జనందే ఉంది, వాళ్ళు మర్చిపోతారు. అంటే నేను ఒక 2-3 నెలలు పట్టిందండి. ఓకే. పట్టింది. ఎందుకంటే చప్పట్లు, ఆటోగ్రాఫ్లు, ముఖ్యంగా ఆడపిల్లలు మీద పట్టారు. Yes. ఓ నిజామాబాద్కు ఎక్కడో ఫంక్షన్ పోతే మా ఫాదరే ఉన్నారు, నా చేతులు కొరికేసేవాళ్ళు, అంత మీద పడేవాళ్ళు. అంటే అప్పట్లో రీజన్ ఏంటంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి గ్రేటెస్ట్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, కానీ యంగ్ హీరోలు లేరు. ఒక యంగ్ వేషంలో, ఒక నిజంగా ఓ యువకుడు వేషంలో ఉన్నా కాబట్టి ఇది శాశ్వతం కాదు అని నేను తెలుసుకున్నాను. ఎందుకు తెలుసుకున్నానంటే ఇవాళ ఇలా ఉంది, రేపు 4 వేషాలు రాకపోతే ఏమైపోతారనే భయం ఉండింది. సో నాలో ఏం కసి పెరిగిందంటే సినిమాలు వదిలేశాను కాబట్టి వేరే ఫీల్డ్లో సినిమా ఆర్టిస్ట్కి వచ్చినంత గ్లామర్ నాకు రావాలి, సినిమా ఆర్టిస్ట్కి వచ్చినంత డబ్బు రావాలి, పేరు రావాలని అనుకున్నా. ఓకే. నేను అనుకున్నా అంటే సినిమాలు వదిలేశాను కాదు. నేను దాదాపు 83లో సినిమా చేస్తే మళ్ళీ నాకు తెలిసి 2010లోనో ఎప్పుడో గోడ మీద బొమ్మ గోపి సినిమా చేసిన దాకా సినిమాలు చేయలే. కానీ ప్రతిరోజు ప్రేక్షకుడితో టచ్లో ఉన్నాను. ఓకే. టీవీ సీరియల్ ద్వారా రోజు కనిపించేవాడు కదా, ప్రతిరోజు కనిపించేవాళ్ళం కదా మేము టీవీల్లో. ఎలాంటి టీవీ, ఒక టీవీలో ఒక ఇంటికి వెళ్తే నేను సూర్యాపేటలో ఎవరో ఇంటికి 100 మంది కూర్చొని ఒకే టీవీ చూస్తున్నారు. దట్ ఈస్ ఏ సూపర్ స్టార్ స్టేటస్. నాది కాదు, టెలివిజన్ గొప్పతనం. ఇప్పుడు మీతో ఇట్లా మాట్లాడుతున్నా, మనం ఏదో యథాలాపంగా ఇందులో ఒక్క మాట రేపు వైరల్ అయినా ట్రెండింగ్లోకి వచ్చిన కోట్ల మంది, లక్షల మంది చూస్తారు కదండి. మరి ఏ మాధ్యమంలో ఇట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఓకే సార్, మీరు టీవీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడు అసలు టీవీ ఇండస్ట్రీ అనేది లేదు. లేదండి. ఇప్పుడు మేము యూట్యూబ్ స్టార్టింగ్లో మేము యూట్యూబ్లోకి వచ్చినప్పుడు, నేను శాటిలైట్ నుంచి యూట్యూబ్కి వచ్చా. రాగానే యూట్యూబ్ ఛానల్ ఇట్లా మాట్లాడేవాళ్ళు. బహుశా మీకు ఆ తొలినాళ్ళలో ఎన్ని అవమానాలు. టీవీనా దూరదర్శన ఒక యాక్టర్, నాతో పాటు నడిచిన ఒక యాక్టరు సంజయ్ పార్క్లో మేము షూటింగ్ చేస్తున్నాం, అతను ఏదో సినిమాకి షూట్ చేస్తున్నాడు, అతను హీరోయిన్ నా ఫ్రెండే, పేర్లు అనవసరం. ఓకే. టీవీకి అప్పుడు ఏంటంటే కొంచెం మేకప్ ఎక్కువ టిల్ట్ వేసుకోవాలి, పిక్చర్ ట్యూబ్ కెమెరాలు లాగేసి. ఏంట్రా మరి సురభి నాటకాలు వేసినట్టు అంత మేకప్ వేసుకున్నావు ఏంట్రా అన్నాడు. నేను నవ్వురుకున్నా. మనసులో ఏమనుకున్నా అంటే నీకు సినిమా రావాలి, సినిమా బాగుండాలి, హిట్ అవ్వాలి, నీకు మంచి పేరు రావాలి, నిన్ను జనం చూడాలి, ఇంత కథ ఉంది. నేను టీవీ ఆన్ చేస్తే నేను కనిపిస్తాను. ఇలా నన్ను నేను సమాధానపరచు. ఇది వదిలేసి ఒక పత్రిక, వారపత్రిక వాళ్ళు ఉత్తమ చెత్త సీరియల్స్ అవార్డ్స్, వెటకారం.com అనమాట. పగిలిపోయిన టీవీ ఫస్ట్ ప్రైజు పగిలిపోయిన కలర్ టీవీ, సెకండ్ ప్రైజు పగిలిపోయిన బ్లాక్ అండ్ వైట్ టీవీ, థర్డ్ ప్రైజు వంగిపోయిన యాంటీనా అని ఒక బ్యాలెట్ కండక్ట్ చేశారు. ఒక 4 రోజుల పాటు చేసిన తర్వాత నేను తీసిన ఒక సీరియల్ కుర్రాళ్ళు అనే సీరియల్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది, నువ్వు పగిలిపోయిన బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసు అని పేరేసాడు. నేను నెక్స్ట్ డే విజయవాడకి వెళ్ళా, ప్రెస్ మీట్ పెట్టా. నాకు దమ్ముంది, ప్రైజ్ ఇచ్చేది నీకుందా, ఇచ్చేది తీసుకునే దమ్ము నాకుంది, నువ్వు ఇస్తావా? ఒక ఇండస్ట్రీ, కేవలం 2 సంవత్సరాల వయసున్న ఒక ఇండస్ట్రీ, 75 ఏళ్ళు వేసున్న పత్రికా రంగం దాన్ని చిన్న చూపు చూస్తుంటే, రేపు ఇది పెరగరే నిన్ను చదివేవాడు ఎవడు ఉండడరా? అప్పుడు నువ్వేమనుకుంటావు? సుఖ సంసారాలు, దాంపత్య జీవితాలు లాంటి ఆర్టికల్స్ వేసుకుని జనాన్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. శృంగార కథలు ఇవన్నీ ఒక మ్యాగజైన్ కథ అందరి గురించి చెప్తున్నారు, అలా చేస్తున్నారు. మరి మేము అలా చేయట్లేదే. దూరదర్శన్లో ఎన్ని నీతులు ఉండేవి తెలుసా? ఆడపిల్లని కొట్టకూడదు, మర్డర్ చూపించకూడదు, రక్తం ఉండకూడదు, ఎన్ని నీతుల మధ్య మేము ఇన్ని సంఖ్యలు వేస్తే దాని మధ్య బెస్ట్ కాంటెంట్ ఇచ్చుకుంటూ వచ్చాం. మరి 14 నంది అవార్డు తీసుకున్నా అండి నేను దూరదర్శన్ నా వర్క్స్కి. దూరదర్శన్ అసలు టెలివిజన్ నంది అవార్డ్స్ ఇమ్మని జనార్దన్ రెడ్డి గారు గ్రేటెస్ట్ పర్సన్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మేమంతా వెళ్ళి రిప్రజెంట్ చేస్తే టీవీ ఎందులో తక్కువ అయ్యా, సినిమాతో పాటు టీవీకి అవార్డ్స్ ఇద్దామన్నారు. టీవీకి అవార్డ్స్ ఇవ్వడం మొదలెట్టారు. అప్పటి నుంచి డివిఎస్ రాజు గారు చైర్మన్ ఉండేవారు, అప్పుడు నంది అవార్డ్స్ ఇచ్చారు. అలా టీవీలో 14 నంది అవార్డులు తీసుకున్నాను. ఎక్కడ అవమానం ఉందో అక్కడే సన్మానం జరుపుకున్నాం. ఇంకా నందులు ఇప్పట్లో ఇవ్వట్లేదు కదా సార్? ఇప్పుడు గద్దార్ అవార్డ్స్ అని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ఈ మధ్య కూడా ఇచ్చిండే. మీ ఇంట్లో అన్ని జరిగిన నందులన్నీ మీ ఇంట్లోనే ఉండేవి. నేను ఒకటి చెప్తా బిఎస్ గారు,
పాత తరం పాత నీరు పోతూ ఉండాలి, కొత్త నీరు నీరు రావాలి. వస్తూ ఉండాలి. నేను ఎప్పుడు యంగ్ సూపర్ స్టార్స్ యంగ్ స్టార్స్ని చూసి నేను ఈర్షపడను. Sir. ఇన్ఫ్యాక్ట్ నేను ఆనందిస్తాను. ఎందుకంటే మన తరం పోయి కొత్త యాక్టర్స్ రావాలి కదా, వాళ్ళు మనలాగా ఎదగాలి కదా, జీవితాన్ని తెలుసుకోవాలి కదా. టెలివిజన్ అవ్వండి, సినిమా అవ్వండి, ఎక్కడైనా సరే కొత్త తరాలు వస్తూనే ఉండాలి కదా. ఇంకా నేనే అనే పిచ్చి భ్రమలో నేను ఏ రోజు బతకను. ఇంకా అవార్డ్స్ అంటారా, అవి ఆ స్థితి ఒక 10 ఏళ్ల నుంచి దాటిపోయాను నేను. సన్మానాలు, అవార్డ్స్, పొగడ్తలు, ప్రశంసలు, అబ్బబ్బబ్బ మీరే సార్, ఎవ్వరు లేరు సార్, నమస్కారం పెట్టుకుని లోపల నవ్వుతా. నేనేంటో నాకు తెలుసు, నా షర్ట్కి ఎన్ని చిల్లులు ఉన్నాయో నాకు తెలుసు. వాళ్ళకి ఎందుకు మన దగ్గర సభా సామ్రాట్లు వీళ్ళందరూ అంటూ అంతరించిపోయారు. ఉంటారు. కృష్ణ గారు ఆదర్శం అండి. మేము 96లో పద్మాలయ స్టూడియోలో చాణక్య అనే సీరియల్ తీస్తున్నాం. ఓకే. కృష్ణ గారు పక్కన ఇంకో సినిమా ఏదో చేస్తున్నారు. మన జనరల్గా పెద్దవారు ఉంటే మనం వెళ్ళి 96 ఓకే. 96లో పద్మాలయ స్టూడియోలో చాణక్య షూట్ ఆయన ఏదో వేరే సినిమాకి షూట్ చేస్తున్నారు. అక్కడ పెద్దవారు ఉన్నారని నేను వెళ్ళా. కూర్చో ప్రదీప్ అని కాఫీ తెప్పించా. 2 కుర్రాళ్ళు వచ్చారు. వచ్చి ఆయన సినిమా ఏదో కిలాడికి స్టూడియో పేరు గుర్తులేదు నాకు, అది తెనాల్లో ఏం ఆడుతోంది సార్, సూపర్ హిట్ సార్, మేము చూసాను సార్. గట్టిగా నవ్వేశాడు. పిచ్చోడా, తెనాల్లో 2వ రోజే తీసేశారా, అది అట్టర్ ఫ్లాప్ సినిమా, నాకు చెప్పకు ఇవన్నీ, నేను నచ్చానని చెప్పు, ఆ సినిమా బాగుందని చెప్పకు అన్నాడు. అలాంటి వ్యక్తుల్ని చూసిన తర్వాత, అలాంటి సంస్కారం చూసిన తర్వాత ఇంకా మిథ్యల్లో మనం ఏం బతుకుతాం చెప్పండి. అంత కదా. నేను ఎప్పుడు చెప్తాను, ఇది కృష్ణగారి అభిమానులకు ఆనందం కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు, కానీ చెప్తాను, ఉట్టి టాలెంటే ఉంటే కృష్ణగారు 350 సినిమాలు యాక్ట్ చేసేవాడు. టాలెంట్తో పాటు యాటిట్యూడ్ ఉంది. ఈజ్ ఏ సూపర్ స్టార్ నాట్ జస్ట్ ఇన్ టాలెంట్, ఈజ్ ఏ సూపర్ స్టార్ ఇన్ ఆస్క్ అంటాం, యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్, మూడిట్లో కూడా ఆయన సూపర్ స్టార్. అలాంటి వ్యక్తి ఇంకోళ్ళు లేడు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన తర్వాత మురళీమోహన్ గారు ఇష్టం. యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తన, ఎంత పెద్దవాళ్ళే సామాన్యులుగా ఎలా ఉంటారు చెప్పండి సార్. నేను చూశాను కదా, చిన్న చిన్న సినిమాల్లో కూడా 1 డే కాల్ షీట్ తీసుకొని చేసిన హీరో కృష్ణ గారు. ఎవ్వరు వచ్చి అడిగినా ఒకరోజు కాల్ షీట్ అయినా ఇచ్చి చేసేవాళ్ళు. చేసేవారు. ఆయన చూసి మనం అది నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి చెప్పండి. ఎట్లా, ఎంత గొప్ప వ్యక్తి ఆయన. అదే చెప్తున్నా. సో ఇలాంటి వాళ్ళందరినీ చూడటం వల్ల, పెరగటం వల్ల మనకు వచ్చి మనం కూడా ఎప్పుడు కాళ్ళు గ్రౌండ్ మీద ఉంటాం. అవార్డ్స్ అంటే కృష్ణ గారు గుర్తమైనట్టు ఒక్కటి రాలా, జన హృదయాల్లో సూపర్ స్టార్ అని నిలిచిపోయాడు. దేన్ని లెక్క కట్టాలి, ఇండస్ట్రీ మైల్ రాళ్ళని ఆయన పేరు మీదనే ఉన్నాయి కదా. అదే చెప్తున్నా. అట్లా మనం అవార్డ్స్ అనేది జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అండి. ఒక సైజులో ఉంటాయి. చిన్నప్పుడు చాక్లెట్లు కావాలి, బిస్కెట్లు కావాలి, ఏజ్ గడిపోయిన తర్వాత ఓకే విత్ వాట్ ఐ రైట్ సార్. నేను మోటివేషన్ అనుకున్నాను. మోటివేషన్కి సంబంధించి చూస్తే అదే అసలు చాలా మందిలో లోపించేది ఏంటంటే సార్, టార్గెట్ పెట్టుకోవడం ఒకటి, అంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలంటే భయపడతారు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు ఒక లక్ష్యం ఉంది, కానీ అది పెట్టుకోవాలంటే భయం వేస్తుంటుంది. చాలామంది లక్ష్యాన్ని పెట్టుకోరు. ఎందుకు సార్, ఏంటి సమస్య? ఫోకస్ లేక. ఓకే. తన మీద తనకి ఇంటర్నల్ కెపాసిటీ లేక. ఓకే. మీ జేబులో 5,000 రూపాయలు ఉన్నాయని మీకు తెలియదు కదా. తెలియకపోతే ఎవరిని అడగాలి, ఎట్లా పోవాలి అనుకుంటాం. సడన్లీ గుర్తొచ్చాను కదా, అమ్మిచ్చిన 5,000 లోపల దాచుకున్నాను. అలాగే మీకు శక్తి మీలో ఉంటుంది. ఓకే. ఆ శక్తి మీరు తెలుసుకోరు. మీకు ఇది మీరు నేను ఇప్పుడు కొత్త ప్రయోగం చేసి మోటివేషనల్ స్పీకర్ అయితే కదా, నేను యాక్టర్ కంటే మోటివేషనల్ స్పీకర్ అవ్వగలను అని తెలిసింది. మనం ఉన్న ప్రదేశం నుంచి అడుగు ముందుకేయడానికి మన ఆపేది కేవలం మన భయాందోళనలు, థ్రెట్స్ అంటాం దాన్ని, ఇంటర్నల్గా ఉంటాను. సో నీ కాంపిటెన్సీస్ నీకు తెలియదు. ఎవరైనా చెప్తే తప్ప నువ్వు నవ్వితే బాగుంటావు అన్న విషయమే నీకు తెలియదు.